మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చావు బతుకుల మధ్య ఉన్న యువకుడికి ఆపన్న హస్తం అందించేందుకు సిద్ధమైన ఆత్మకూరు యువత. నెల్లూరుకు చెందిన మొహమ్మద్ బాషా అనే యువకుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య చెన్నై వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. అతను బ్రతికేందుకు 25 లక్షల వైద్యం అవసరం కావడంతో కడు పేదలైన వారి కుటుంబానికి కొంత సహాయం అందించేందుకు ఆత్మకూరు ప్రాంత యువత నడుం కట్టింది. అందులో భాగంగా ఆత్మకూరు తూర్పు వీధికి చెందిన ముస్లిం యువత నేడు అతని ప్రాణం కాపాడింది. తమ వంతు సహాయంగా ఆత్మకూరు పట్టణంలోని దాతలను ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని అర్థిస్తూ వీధిలో ప్రతి షాప్కు వెళ్లి ప్రార్థించారు. విషయం తెలిసిన ఆత్మకూరు పట్టణ సహృదయాలు తమకు తోచిన సహాయాన్ని వీరికి అందించారు. రేపు సేకరించిన అనంతరం తాము కూడా కొంత నగదును కలిపి వారి కుటుంబానికి అందిస్తామని తెలిపారు. మొహమ్మద్ బాషాను కాపాడేందుకు దాతలు ముందుకు వచ్చి 8688456797 నెంబర్కు ఆర్థిక సహాయం అందించాలని వీరు ప్రార్థించారు. కాపాడుకుందాం మొహమ్మద్ ప్రాణాలను, కాపాడుకుందాం మొహమ్మద్ బాషా ప్రాణాలను, కాపాడుకుందాం మొహమ్మద్ ప్రాణాలను, కాపాడుకుందాం మొహమ్మద్ ప్రాణాలను, కాపాడుకుందాం మొహమ్మద్ బాషా ప్రాణాలను. అందరికీ నమస్కారం. ఈ నెల 18వ తేదీ ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా ఈపూరు గ్రామంలో ఒక యాక్సిడెంట్ అయితే జరిగినది. ఆ యాక్సిడెంట్లో షేక్ మొహమ్మద్ అనే ఒక స్టూడెంటు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన తర్వాత ఆ అబ్బాయికి చెన్నై హాస్పిటల్ తీసుకువెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత బ్యాక్ బోన్ ఆ అబ్బాయికి C3, C4, C6, C7 అనే బ్యాక్ బోన్ బాగా దెబ్బతినడం వల్ల దాదాపు 20 నుంచి 25 లక్షల దాకా ఖర్చు అవుతుందన్నారు. అందుకోసం ఈ యొక్క కుటుంబం చాలా పేద కుటుంబం కాబట్టి దీనికి ఆత్మకూరు యువతంతా కలిసి ఈరోజు డొనేట్ చేద్దామని కదిలినాము. దయచేసి సాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అన్ని దిక్కల్లా ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాము. సాయం చేసే దాతలు దయచేసి సాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈ నెల 18వ తేదీ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం గ్రామంలో షేక్ మొహమ్మద్ అనే యువకుడికి చిన్న యాక్సిడెంట్ అయితే జరిగినది. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత చెన్నై హాస్పిటల్కి తీసుకొని వెళ్తే దాదాపు ఆ అబ్బాయికి 20 నుంచి 25 లక్షల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆ అబ్బాయికి బ్యాక్ బోన్ C3, C4, C6, C7 అనే బ్యాక్ బోన్ అయితే పూర్తిగా దెబ్బతినడంతో ఆ అబ్బాయి కుటుంబం కూడా చాలా దీన పరిస్థితిలో ఉంది. దయచేసి దాతల కోసం ఈరోజు ఆత్మకూరు యువత ఆధ్వర్యంలో ఆ అబ్బాయి సాయం చేయాలనే కోరిక ఈరోజు ఆత్మకూరులో ర్యాలీ చేపట్టి డొనేట్ చేసేదానికి మనమందరం సహకరిస్తున్నాము. ఎవరైనా దాతలైతే సాయం చేసేవాళ్ళు ఇన్స్టాలో, మనము ఫేస్బుక్లో అయితే చాలా దిక్కలో పెట్టున్నాం. చేసేవాళ్ళు సోషల్ మీడియా మొత్తము వైరల్ అయ్యి ఉంది. దయచేసి చేసేవాళ్ళందరూ సాయం చేయవలసిందిగా కోరుతున్నాము.